ఇప్పుడు సివిల్స్ ఆస్పిరెంట్స్ చాలా మంది వెయిట్ చేస్తున్న క్వశ్చన్, ఓకే, మీ ప్రిపరేషన్లో ఉన్న సీక్రెట్స్ ఏంటి? మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి, దాహంతో ఉన్న ఆస్పిరెంట్స్కి మీ టిప్స్ ఏమైనా చెప్తారా? తప్పకుండా చెప్తానండి. సో ఫస్ట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, నాకు ఈ సక్సెస్ ఇన్ దిస్ సివిల్ సర్వీస్ అనేది నాకు అంత ఈజీగా రాలేదు. నియర్లీ 5 to 6 years ఆఫ్ ఎఫర్ట్ నేను పెట్టాను ఈ సక్సెస్. నేను ప్రీలిమ్స్ స్టేజ్ రాశాను, ప్రీలిమ్స్లో ఫెయిల్ అయ్యాను. మెయిన్స్ ఎగ్జామినేషన్ రాశాను, మెయిన్స్లో ఫెయిల్ అయ్యాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. సో ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేజ్లో నేను ఫెయిల్ అయ్యాను, ఫెయిల్యూర్ ఫేస్ చేశాను. కానీ వెరీ నెక్స్ట్ అటెంప్టే ప్రీలిమ్స్ ఒకసారి ఫెయిల్ అయ్యాక నెక్స్ట్ అటెంప్ట్లో నేను ప్రీలిమ్స్ క్లియర్ చేశాను. అలాగే మెయిన్స్ ఫెయిల్ అయ్యాక మెయిన్స్ నేను క్లియర్ చేశాను ప్రతిసారి. ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాక మళ్ళీ ఇంటర్వ్యూ కూడా సక్సెస్ఫుల్ క్లియర్ చేసి ఈ ఇయర్ 330 ర్యాంక్ సాధించడం జరిగిందండి. సో ఈ ప్రాసెస్లో నేను చాలా లెసన్స్ నేర్చుకున్నాను. వాటిని నేను ఏం చేశానంటే, మ్యాథమెటిక్స్ ఎలా అయితే ఒక స్కిల్లో ఈ ఎగ్జామ్లో ప్రతి స్టేజ్ క్లియర్ చేయడానికి ఒక ఫార్ములా క్రియేట్ చేసుకున్నాను నేను. ఇట్స్ ఎ వెరీ ఈజీ ఫార్ములా. ఆ ఫార్ములాని ఎవరైనా అప్లై చేయవచ్చు. ఒక్కసారి ఆ ఫార్ములా అనేది ఏంటి అనేది వాళ్ళు కనుక గ్రాస్ప్ చేసి వాళ్ళు అప్లై చేసుకోగలిగితే ఎవరికన్నా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు ఇన్ని స్టేజెస్ ఆఫ్ సక్సెస్ చూడకుండా, ఫెయిల్యూర్స్ చూడకుండా ఎవ్రీ స్టేజ్ ఇన్ సింగిల్ స్ట్రెచ్లో వాళ్ళు క్లియర్ అయ్యి యూపీఎస్సీలో మంచి ర్యాంక్, మంచి సర్వీస్ డెఫినెట్గా సాధించవచ్చు అని నేను చెప్పగలుగుతానండి కాన్ఫిడెంట్గా. సో ఆ ఫార్ములాస్ ఏంటి అంటే అది వెరీ డీటెయిల్డ్ ఫార్ములాస్ ఇవన్నీ. నేను వాటిని ఐ విల్ ట్రై టు కట్ షార్ట్ దెమ్. ప్రీలిమ్స్ ప్రిపరేషన్కి వచ్చేసరికి నేను చాలా బుక్స్ మీద రిలై అవ్వలేదు. వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ మీద ఫోకస్ చేశాను. వాటి నుండి తప్ప నేను మళ్ళీ రివిజన్ కోసం వేరే బుక్స్ రిఫర్ అయితే చేయలేదు. లిమిటెడ్ బుక్స్ విత్ న్యూమరస్ రివిజన్స్ చేశాను. సో దానికి పాలిటీకి అందరు చదివే బేసిక్ లక్ష్మీకాంత్ బుక్ చదివాను, హిస్టరీకి బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ ప్లస్ స్పెక్ట్రమ్ బుక్ చదివాను, ఎన్విరాన్మెంట్కి మన శంకర్ ఐఏఎస్ మెటీరియల్ చదివాను, ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘానియా మెటీరియల్ చదివాను. దాని తర్వాత ఎకానమీకి వచ్చేసరికి మృణాల్ అనే ఎకనామిస్ట్ ఉన్నారని, టాప్ మోస్ట్ ఎకనామిస్ట్, తన వీడియోస్ చూశాను. దాని తర్వాత మన సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి నేను సబ్జెక్ట్ వైజ్ ఫోకస్ చేశాను. అందులో జెనెటిక్స్ పార్ట్ని నేను ఏదైనా మంచి మెటీరియల్ దొరికితే ఒక ప్రింటర్ పెట్టుకొని ప్రింట్ తీసుకొని దాంట్లో నేను హైలైట్ చేసుకొని చదువుకున్నాను. అలాగే స్పేస్ టెక్నాలజీ ప్రింట్ తీసుకున్నాను, డిఫెన్స్ టెక్నాలజీ ప్రింట్ తీసుకున్నాను. లిమిటెడ్ మెటీరియల్ నా దగ్గర పెట్టుకొని కరెంట్ అఫైర్స్కి ద హిందూ మెటీరియల్ నేను ఫోకస్ చేశాను. ద హిందూ ప్లస్ విజన్ ఐఏఎస్ వాళ్ళు మంత్లీ కరెంట్ అఫైర్స్ ఇష్యూ చేస్తారు. ఆ మెటీరియల్ నేను ప్రింటర్తో ప్రింట్ తీసుకునేవాడిని. అందులో మనకి ఏదైతే రిడెండెంట్ డేటా ఇప్పుడు పనికి రాదు అనిపించిందని నేను స్ట్రైక్అవుట్ చేసేవాడిని. ఇంపార్టెంట్ పాయింట్స్ నేను హైలైట్ చేసుకునేవాడిని. సో నెక్స్ట్ టైం నేను మళ్ళీ మెటీరియల్ చదివినప్పుడు నా టైం సేవ్ అవుతుంది. రిడెండెంట్ మెటీరియల్ మళ్ళీ నేను చదవను, లిమిటెడ్ మెటీరియల్నే నేను ఫోకస్ చేసుకొని చదువుకుంటాను, రిపీటెడ్గా చదువుకుంటాను. ఈ లిమిటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ లిమిటెడ్ మెటీరియల్ నేను రిపీటెడ్గా చదివి నాకు ఎంతవరకు తెలుసు అనేది మనం టెస్ట్ చేసుకోవడం, డిఫికల్ట్ క్వశ్చన్స్ని మనం ఎక్స్పోజ్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి. అప్పుడు మనకున్న లోపల ఉన్న భయం పోతుంది. దానికోసం నేను ఏం చేశానంటే టెస్ట్ సిరీస్లో రాశాను. టెస్ట్ సిరీస్ రాయడం కూడా ఒక కైండ్ ఆఫ్ టెక్నిక్ వాడాను. అక్కడ కూడా క్యాజువల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే పీపుల్ది, టెస్ట్ పేపర్ రాయడము, దాన్ని పక్కన పడేయడము. సో మళ్ళీ టెస్ట్ రాస్తారు, దాన్ని మళ్ళీ సైడ్కి పడేస్తారు. రాసిన టెస్ట్ నుండి వాళ్ళ ఎక్కడ తప్పులు చేస్తున్నారు, మిస్టేక్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోరు, వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించరు. నెక్స్ట్ టెస్ట్ రాస్తారు కానీ వాళ్ళ స్కోర్స్ ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు. సో నేను అందరికీ ఏం చెప్పదలుచుకున్నాను, ఎవరైతే ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారో, మీరు బేసిక్ మెటీరియల్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత టెస్ట్ పేపర్ తీసుకోండి. టెస్ట్ పేపర్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు 100 క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు టైంని మీ దృష్టిలో ఉంచుకోండి. ఒక క్వశ్చన్ మీకు కాన్ఫిడెంట్గా తెలుసు అనిపించింది అనుకో, అది మార్క్ చేసేయండి. ఒక క్వశ్చన్ మీకు కాన్ఫిడెంట్గా తెలియదు అనిపించిందంటే ఆ క్వశ్చన్ని అక్కడే స్ట్రైక్అవుట్ చేసుకోండి.
ఒక క్వశ్చన్ మీకు 50-50 డౌట్ఫుల్ ఉంది అనిపిస్తే దానికి ఒక సర్టెన్ ఇండికేషన్ మార్క్ పెట్టుకోండి. సో అలా మీకు 100 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత సమ్ క్వశ్చన్స్ మీరు కాన్ఫిడెంట్గా ఆల్రెడీ అడ్రస్ చేస్తారు, కొన్ని క్వశ్చన్స్ మీరు కాన్ఫిడెంట్గా ఎలిమినేట్ చేయగలుగుతారు, స్ట్రైక్అవుట్ చేస్తారు. సర్టెన్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు డౌట్ఫుల్గా ఉంటారు. నియర్లీ 50-50 ఛాన్స్ ఉండే క్వశ్చన్స్ మీకు ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ అరౌండ్ మీకు ఒక 20 ఉన్నాయనుకోండి, 20లో 50-50 డౌట్ఫుల్ కాబట్టి ఆ 20 అటెంప్ట్ చేస్తే మీకు అట్లీస్ట్ ఒక 10 కరెక్ట్ అవుతాయి, 10 రాంగ్ అవుతాయి. మీకు ఒక 10 కరెక్ట్ అవుతే మీకు 20 మార్క్స్ వస్తాయి, ఇంకా రిమైనింగ్ 10 రాంగ్ అయితే మీకు 6.6 మార్క్స్ పోతాయి. ఎంత లేదైనా మీకు డౌట్ఫుల్ ఉన్న వాటి నుండి మీకు నియర్లీ 13 మార్క్స్ ఎడ్జ్ వస్తున్నది. సో మీకు కాన్ఫిడెంట్ ఉన్న క్వశ్చన్స్ కాకుండా మీకు డౌట్ఫుల్ ఉన్న క్వశ్చన్స్ నుండి కూడా మీకు ఎడ్జ్ సంపాదించవచ్చు. ప్లస్ పేపర్ అంతా అయిపోయిన తర్వాత మీరు సెకండ్ రీడింగ్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్ పేపర్ మీరు సక్సెస్ఫుల్గా పెట్టిన క్వశ్చన్స్ చూడరు, సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేసిన క్వశ్చన్స్ చూడరు, జస్ట్ 50-50 డౌట్ఫుల్ అయిన క్వశ్చన్స్ మాత్రమే చూసుకుంటూ వెళ్తారు. కాబట్టి మీ సెకండ్ రీడింగ్ ఆఫ్ ఎంటైర్ పేపర్ చాలా ఈజీగా అయిపోతుంది. వితిన్ ఏదైతే టైం ఉందో 2 hours టైంలో, ఆ టైంలో మీరు ఎంటైర్ ప్రిలిమ్స్ పేపర్ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయవచ్చండి. సో ఇది స్ట్రాటజీ. సో మీ మిస్టేక్స్ నుండి నేర్చుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పేపర్ సాల్వ్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు 100 క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, ఎన్ని తప్పు అయ్యాయి, ఎన్ని మీరు వదిలేశారు క్వశ్చన్స్. సో దీన్ని డీటెయిల్గా మీరు స్టడీ చేసుకోండి. స్టడీ చేసుకున్నాక ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి మార్క్స్ లిస్ట్ అనేది. దాని తర్వాత మీరు ఏవైతే తప్పు చేశారో ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ఎక్కడ ఏ ఏరియాలో తప్పు చేస్తున్నారో అనలైజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీ నుండి తప్పు చేస్తున్నారు అనుకుంటే ఎకానమీ కరెంట్ అఫైర్సా స్టాటిక్ పార్టా తీసుకొని వాడిని మళ్ళీ ఒకసారి క్లియర్గా చదువుకొని నెక్స్ట్ టెస్ట్ కల్లా మీరు ఎకానమీ పార్ట్లో మీరు చేసే మిస్టేక్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ టెస్ట్ కల్లా మీ స్కోర్స్ పెరుగుతాయి. సెకండ్ టెస్ట్ రాశాక మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని రాంగ్ చేశారు, సిమిలర్ ఎక్కడ వీక్ ఏరియా ఉంది దాన్ని ఎలా ప్లగ్ చేసుకోవాలి. ఈ స్ట్రాటజీ చేస్తే మీరు మీకు ఫస్ట్ వచ్చిన మార్క్స్కి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 టెస్ట్ తర్వాత వచ్చే మార్క్స్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి మీది. ఇదంతా ఒక ప్రాసెస్ అయితే ఇది జనరల్గా మంచి అవేర్నెస్ ఉన్న వాళ్ళు చేసేది. ఇది కాకుండా ఇంకా అడిషనల్గా కూడా మనం కొన్ని చేయవచ్చు. ఇది చాలా ఫ్యూ పీపుల్కి మాత్రమే తెలుస్తుంది. అదేంటి అంటే యూపీఎస్సి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ సెట్ చేసేటప్పుడు ఒక సర్టెన్ ట్రెండ్ ఫాలో అవుతుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి సర్టెన్ ఏరియాస్ మీద కన్సిస్టెంట్గా అది క్వశ్చన్స్ అడుగుతూ వస్తుంది. సో మీరు లాస్ట్ 3 years పేపర్ వీటిని పాయింటర్స్ అంటాము మేము. లాస్ట్ 3 years 4 years నుండి యూపీఎస్సీ ఎలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంది, ఆ టాపిక్స్ని మీరు ఐడెంటిఫై చేసుకొని పాయింటర్స్ని వాటికి గనక మీరు స్పెషల్ ఎంఫసిస్ ఇస్తే గనక సో యావరేజ్ ఎవరైతే స్కోర్ చేస్తారో మామూలు పద్ధతిలో వాళ్ళకన్నా మీరు ఒక 15 to 20 పాయింటర్స్ ఐడెంటిఫై చేసుకుంటే అందులో నుండి ఒక 10 to 15 క్వశ్చన్స్ వచ్చి మీరు వాటిని కనుక పర్ఫెక్ట్గా ఆన్సర్ పెట్టగలిగితే పక్క వాళ్ళకన్నా మీకు నియర్లీ 15 to 20 మార్క్స్ ఎడ్జ్ దొరుకుతుంది మీకు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ పాయింటర్స్ నేను చెప్తాను. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి యూపీఎస్సీ కన్సిస్టెంట్గా డిఫరెంట్ కమిటీ రిపోర్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం రిపోర్ట్స్ ఇస్తుంది, లైక్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్. వరల్డ్ బ్యాంక్ ఏం రిపోర్ట్ ఇస్తుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇట్లాంటి రిపోర్ట్స్. సో అట్లా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ డిఫరెంట్ రిపోర్ట్స్ ఇస్తున్నాయి, వాటి మీద ఫోకస్ చేయడము. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ మీద గవర్నమెంట్ కన్సిస్టెంట్గా ఫోకస్ చేస్తుంది, యూపీఎస్సీ ఫోకస్ చేస్తుంది. గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ మీరు గూగుల్ సెర్చ్ చేసి మంచి పీడిఎఫ్ సెర్చ్ చేసుకొని మీకు నచ్చిన పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని దాంట్లో నుండి చదువుకొని ఏమైనా ఉంటే అడిషన్స్ చేసుకోండి. అక్కడ నుండి ఒక 2-3 క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి. ఇంకొకటి ఆర్గనైజేషన్స్, సమిట్స్, మీటింగ్స్ ఇట్లా ఏరియాస్ నుండి క్వశ్చన్స్ పడుతున్నాయి కన్సిస్టెంట్గా. లైక్ సార్క్ సమిట్స్ మీద, ఎపెక్ సమిట్స్ మీద, ఆసియాన్ సమిట్స్ మీద, బ్రిక్స్, G20 ఇట్లా డిఫరెంట్ సమిట్స్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి. వాటి మీద కూడా మీరు పీడిఎఫ్స్ వెతుక్కొని ప్రింట్ తీసుకొని చదువుకోండి, అదొక పాయింటర్. కన్సిస్టెంట్గా నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి, అదొక పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని మీరు పెట్టుకోండి. జెనెటిక్ ఇంజనీరింగ్ మీద ఈ మధ్య ఫోకస్ బాగా పెరిగింది. జీన్స్ కానీ, డిఎన్ఏ టెక్నాలజీ కానీ, జీన్ ఎడిటింగ్ టూల్స్ కానీ, బీటీ కాటన్, జిఎం క్రాప్స్ ఇట్లా చాలా క్వశ్చన్స్ పడుతున్నాయి. మీరు ఈ పాయింటర్స్ని ఐడెంటిఫై చేసుకొని మంచి మెటీరియల్ గూగుల్లో సెర్చ్ చేసుకొని, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ గూగుల్ అండి. అప్పట్లో అంటే మనకు రిసోర్సెస్ అంత యాక్సెసిబుల్గా ఉండేవి కాదు, కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్.
మీరు ఒక ప్రింటర్ మీ దగ్గర పెట్టుకొని దాని ప్రింట్ తీసుకొని దాంట్లో ఏమైనా ఉంటే అడిషన్స్ చేసుకోవడం, మీకు మీ ప్రిపరేషన్ ఫాస్ట్గా అవుతుంది. ఒక ఫోకస్డ్ అండ్ స్పెసిఫిక్గా ఉంటుంది మీ ప్రిపరేషన్, ఏదో డీవియేట్ అవ్వకుండా. సో మీ మిస్టేక్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి, మీ టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఈవెన్ పేపర్ సాల్వింగ్లో కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆన్సర్స్ రాస్తూ ఉంటారు, నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ ఈరోజు మీకు రెలవెంట్ అనిపించవచ్చు, కానీ ఆఫ్టర్ సర్టెన్ మంత్స్, సర్టెన్ డేస్ తర్వాత అది ఇర్రిలవెంట్ అయిపోతుంది. సో అది యూపీఎస్సీ అనేది మన సమాజం ఎప్పుడు కాన్స్టెంట్లీ చేంజింగ్. సో చేంజ్ ఈజ్ ద ఓన్లీ స్టాటిక్ థింగ్ కాబట్టి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు మీ వాల్యుబుల్ సమయాన్ని నోట్స్ మేకింగ్ కన్నా ఎక్కువ ఈజీ మెథడ్స్లో నోట్స్ గ్యాదర్ చేసి దాన్ని రిపీటెడ్గా చదవగలే ప్రాసెస్ ఇది. దీన్ని కనుక మీరు మీ ప్రిపరేషన్లో ఇంకల్కేట్ చేసుకోకుంటే మీరు ప్రిలిమ్ స్టేజ్ని సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తారని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫార్ములా దట్ ఐ ఆల్సో హ్యావ్ అప్లైడ్ అండ్ ఐ హ్యావ్ సీన్ ద సక్సెస్ అండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకు మెయిన్ స్టేజ్ ఉంటుంది. సో నేను విన్నది ఏంటి అంటే నేను మెయిన్స్లో నేను ఫెయిల్ అయ్యాను చాలాసార్లు. సో నేను చాలామంది ఆస్పిరెంట్స్ నుండి వింటూ వచ్చింది ఏంటి అంటే మెయిన్స్ అనేది చాలా కష్టం, ఎందుకంటే అక్కడ మనం ఎస్ఎస్ రాయాల్సి ఉంటుంది. జిఎస్ ఆన్సర్స్ ఈచ్ పేపర్లో నియర్లీ 20 క్వశ్చన్స్ ఉంటాయండి. అది విత్ ఇన్ 3 hours ఆఫ్ టైంలో రాయాల్సి ఉంటుంది. 3 hours ఆఫ్ టైంలో ఎన్ని క్వశ్చన్స్ ఎలా రాస్తామని భయపడే వాళ్ళు ఉంటారు. ఎథిక్స్ ఆన్సర్స్ ఎలా రాయాలి అని భయపడే వాళ్ళు ఉంటారు. ఆప్షనల్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షనల్ ఎలా రాయాలి అని భయపడే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆప్షనల్ని ఒక ప్రాపర్ ఆప్షనల్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ ఉన్న సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే సపోజ్ మీరు లా చేశారనుకోండి, లా ఆప్షనల్ సైడ్ వెళ్ళండి. సో అలాగే మీరు ఫార్మసీయో మెడిసినో చేశారనుకుంటే మెడికల్ సైన్స్ ఆర్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ వెళ్ళండి. మీకు హ్యూమానిటీస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే హ్యూమానిటీస్ ఆప్షనల్ తీసుకోండి. కానీ మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షనల్ ఏదైతే ఉండాలో అది మీకు కాన్ఫిడెంట్గా నాకు 300 మార్క్స్ ఈ ఆప్షనల్లో వస్తాయి అని చెప్పగలిగి మీకు ప్యాషన్ ఉండాలి ఆప్షనల్ పట్ల. మీకు బోర్ కొట్టకుండా, మీకు బోర్ కొట్టినప్పుడు ఈ ఆప్షనల్ పేపర్స్ తీస్తారే నేను ఇంకా చదవాలి చేయాలి అన్న ఎంతూజియాజం క్రియేట్ అయ్యే ఆప్షనల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మిగతా మెయిన్స్ సబ్జెక్ట్స్కి వస్తే ఒక కంపల్సరీ పేపర్, ఒక రీజనల్ లాంగ్వేజ్ పేపర్, అది ఆల్మోస్ట్ క్లియర్ చేస్తారు, పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన పని లేదు. మిగతా 5 పేపర్స్ ఒకటి ఎస్ఏ పేపర్ ఉంటుంది, 4 జిఎస్ పేపర్స్ ఉంటాయి. సో ఎస్ఏ పేపర్ అనేది ఎలా రాయొచ్చు అంటే మీకు ఆల్రెడీ ప్రిలిమ్స్లో ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే ఆ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీరు ఏం చేయడం అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో ఇంట్రడక్షన్స్ ఇవ్వడము, బాడీ రాయడము, కంక్లూజన్స్ రాయడము. ఇది కనుక మీరు ప్రాపర్ వేలో చేయగలిగితే మీకు ఎస్ఏ ఈజీ అయిపోతుందండి. దీనికోసం మీరు ఏంటి అంటే కొన్ని ఎస్ఎస్ మీద వర్కౌట్ చేయాలి. ఎఫెక్టివ్గా వర్కౌట్ చేసి మీ గైడెన్స్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళకు చూపెట్టి వాళ్ళతో ఎవాల్యుయేట్ చేయించుకొని ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, మనవి ఎక్కడ పోతున్నాయి, టాపర్స్కి ఎందుకు ఎస్ఏలో మంచి మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళ కాపీస్ ఒకసారి తీసుకొని మీ ఎస్ఎస్ని వాళ్ళ ఎస్ఎస్ని కంపేర్ చేసుకొని మీ టీచర్స్ గైడెన్స్ తీసుకొని మీ ఎస్ఎస్ మీద వర్కౌట్ చేస్తే మాత్రం ఎస్ఎస్లో మీరు చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు, చాలా స్కోర్ చేసే ఆపర్చునిటీ మనకు ఎస్ఏలో దొరుకుతుంది. దాని తర్వాత జిఎస్ పేపర్స్కి వస్తే జిఎస్ పేపర్స్ అనేది చాలామంది భయపడతా ఉంటారు. పీపుల్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇప్పుడు జిఎస్ ఏదైనా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఆ క్వశ్చన్ మీద నాకు ఒక 5 pages నోట్స్ ఉండాలి. సో అలా నేను ఒక 100 టాపిక్స్ ప్రిపేర్ అవుతాను, ఆ 100 టాపిక్స్ మీద నాకు ఒక 5 pages నోట్స్ ఉండాలి, నేను నోట్స్ క్రియేట్ చేయాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ ద రాంగ్ స్ట్రాటజీ అండ్ రాంగ్ మైండ్ సెట్ అని నేను చెప్తానండి. సో మీరు జిఎస్ అడ్రస్ చేస్తున్నప్పుడు, క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే మీ మైండ్ సెట్ మీకు వచ్చిన క్వశ్చన్ అయినా పర్లేదు, మీకు రాని క్వశ్చన్ అయినా పర్లేదు, ఏదో ఒక కొత్త క్వశ్చన్ అయినా పర్లేదు, ఆ క్వశ్చన్ని చూసి మీరు ప్యానిక్ అవ్వద్దు. మీ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాంతోని నా కాంపిటీటర్స్ కన్నా నేను బెటర్ ఆన్సర్ రాయగలను అనే కాన్ఫిడెన్స్, ఆ మైండ్ సెట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. క్వశ్చన్ చూసిన వెంటనే మీకు లోపల నుండి ఒక ఎంతూజియాజం క్రియేట్ అవ్వాలి. అరే ఈ క్వశ్చన్ దాంట్లో నేను ఏమేమి పెట్టచ్చు, ఏం ఇంట్రడక్షన్ రాయాలి, ఏం కంక్లూజన్ రాయాలి, నా బాడీ ఎలా ఉండాలి, ఆ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం అనేది మీకు క్రియేట్ కావాలి క్వశ్చన్ చూసిన వెంటనే.
సో ఇది మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు కాన్ఫిడెంట్గా ఉండి మీ దగ్గర సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నప్పుడు ఇలా ఏ క్వశ్చన్ అయినా అడ్రస్ చేయగలన కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. దానికోసం నేనేం చేశానంటే సర్టన్ థింగ్స్ మీద నేను వర్కౌట్ చేశాను. సర్టన్ థింగ్స్ అంటే ఫస్ట్ నేను కొన్ని ఫ్రేమ్వర్క్స్ పెట్టుకున్నాను. ఫ్రేమ్వర్క్స్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఆ క్వశ్చన్ని ఇలా అడ్రస్ చేయాలి, ఈ సర్టన్ కైండ్ ఆఫ్ పాలిటీ క్వశ్చన్ వస్తే ఇలా అడ్రస్ చేయాలి, జియోగ్రఫీ క్వశ్చన్ వస్తే ఇలా అడ్రస్ చేయాలి, హిస్టరీ క్వశ్చన్ వస్తే ఇలా అడ్రస్ చేయాలి. సో కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ నా ముందే మైండ్లో ఉన్నాయి. ఆ క్వశ్చన్ చూసేటాను ఇది పాలిటీ క్వశ్చన్, సో దానికి ఏం ఫ్రేమ్వర్క్ పెట్టాలి అనేది నేను చూసుకునేవాడిని. నేను జనరల్గా పాలిటీ క్వశ్చన్స్కి ఏం చేసేవాడిని అంటే ఆ టాపిక్ పాలిటీకి మనం లక్ష్మీకాంత్ చదువుతాం, కాన్స్టిట్యూషన్ ఇట్స్ అ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్. పాలిటీకి ఇంట్రడక్షన్స్కి నేను వీలైనంత వరకు మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ తీసుకెళ్ళి రాసేవాడిని. కంక్లూజన్స్కి వచ్చేసరికి మన పాలిటీ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఈ డైమెన్షన్, సోషల్ జస్టిస్, ఈ డైమెన్షన్స్లో నా కంక్లూజన్స్ వచ్చేలాగా నేను ఫ్రేమ్వర్క్ సెట్ చేసుకొని వెళ్ళాను. సో నాకు పాలిటీ క్వశ్చన్ వస్తే భయం లేదు, బికాస్ నాకు లక్ష్మీకాంత్ ఉంది. లక్ష్మీకాంతే నాకు ఒక గైడింగ్ ఫోర్స్ నాకు ఈ ఆన్సర్ రాయడానికి. సో ఇది నా ఫ్రేమ్వర్క్ పాలిటీ క్వశ్చన్స్కి. ఇప్పుడు హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఒక ఫ్రేమ్వర్క్ నా దగ్గర ఉంది. హిస్టరీ అంటేనే క్రొనాలజీ, మనకు పాస్ట్లో ఏమి ఈవెంట్స్ జరిగాయి ఒక ఈవెంట్ జరగడానికి, ఈ ఈవెంట్ జరిగాక కాన్సిక్వెన్సెస్ ఏం జరిగాయి. సో ఇట్స్ అ క్రొనాలజీ. మీ హిస్టరీ ఆన్సర్స్ కూడా క్రొనాలజీ మీద ఫోకస్ చేయండి. సో మీకు ఒక టాపిక్ అడిగినప్పుడు దానికి పాస్ట్ ఈవెంట్స్ ఏమున్నాయి, దానికి కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి, ఆ క్రొనాలజీ ప్రాపర్గా రిఫ్లెక్ట్ అయ్యేలా మీ ఆన్సర్లో చూసుకుంటే కనుక మీకు హిస్టరీ ఒక ప్రాపర్ సీక్వెన్షియల్ మేనర్లో హిస్టరీ వస్తుంది. అలాగే నేను డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ టాపిక్స్కి, ఎకానమీ టాపిక్స్ అన్నిటికీ ఫ్రేమ్వర్క్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇంకా సర్టన్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి అంటే మనకు గుడ్ గవర్నెన్స్ అనే టాపిక్కి ఒక ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ గుడ్ గవర్నెన్స్ అంటే ఒక 8 కీవర్డ్స్ ఇచ్చింది. గుడ్ గవర్నెన్స్ అంటే ఇది అని, అంటే అకౌంటబిలిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, రూల్ ఆఫ్ లా ఉండాలి, పార్టిసిపేషన్ ఉండాలి, కన్సెన్సస్, ఇలా 8 టాపిక్స్ ఉన్నాయి. సో మనకు గవర్నెన్స్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకుంటే మనకు ఈ గుడ్ గవర్నెన్స్ అనే టర్మ్లో ఉన్న థింగ్స్ మనం సాటిస్ఫై చేస్తున్నామా, మనకు ఆ గవర్నెన్స్లో అకౌంటబిలిటీ ఉందా, రూల్ ఆఫ్ లా ఉందా, పీపుల్స్ పార్టిసిపేషన్ ఉందా, ఈ ఫ్రేమ్వర్క్లో నేను ఆలోచించేవాడిని. నాకు దానికి ఆన్సర్ వచ్చేది అందులో నుండి. సో లేకపోతే ఎందుకు లేదు అనే రీజన్స్ కూడా నాకు ఈ ఫ్రేమ్వర్క్ నుండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఈ కైండ్ ఆఫ్ ఇది ఒక ఫ్రేమ్వర్క్. ఇంకో ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే A3EQ అనే స్ట్రాటజీ, అంటే అవైలబిలిటీ, ఎఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, ఈక్విటీ, క్వాలిటీ అనే ఫ్రేమ్వర్క్ ఒకటి పెట్టుకున్నాను. మనకు ఏదైనా మనం పూర్ పీపుల్ కోసమే చేస్తాం, ఏ సర్వీస్ అయినా, గవర్నమెంట్ స్కీమ్ అయినా, ఏదైనా. సో మనకి ఎడ్యుకేషన్ చూసుకున్నా, హెల్త్ చూసుకున్నా, వేరే అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ చూసుకున్నా కూడా ఆ సర్వీస్ అవైలబుల్గా ఉందా, ఎఫోర్డబుల్గా ఉందా, యాక్సెసిబుల్గా ఉందా, ఈక్విటీ అందరికీ రీచ్ అవుతుందా, ఆ సర్వీస్ క్వాలిటీ సర్వీస్ మనం టైమ్లీ డెలివరీ చేస్తున్నామా. ఈ ఫ్రేమ్వర్క్ పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే నాకు అది సర్వీస్ రిలేటెడ్ క్వశ్చన్ అనిపించిందంటే ఈ డైమెన్షన్స్లో నేను ఆలోచిస్తే నాకు ఇమీడియట్గా పాయింట్స్ వచ్చేటి. ఉందా, అవైలబుల్గా ఉందా, యాక్సెసిబుల్ ఉందా, ఎందుకు లేదు, ఏం లేదు. సో ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ నేను ముందే రెడీ చేసుకొని వెళ్ళిపోయాను. క్వశ్చన్స్ వాటికి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఇందులో ఫిల్ చేయడానికి నాకు మ్యాటర్ కావాలి, కంటెంట్ కావాలి. సో ఆ కంటెంట్ కోసం నేను ఏం చేశానంటే సుప్రీంకోర్టు న్యూమరస్ జడ్జిమెంట్స్ ఇచ్చింది. మనకు ఎడ్యుకేషన్ మీద జడ్జిమెంట్స్ ఉంటాయి, హెల్త్ మీద జడ్జిమెంట్స్ ఉంటాయి, రోడ్ సేఫ్టీ మీద జడ్జిమెంట్స్ ఉంటాయి, యుతనేషియా మీద ఉంటాయి, న్యూమరస్ జడ్జిమెంట్స్ ఉంటాయి సుప్రీంకోర్టు. అవి మన గూగుల్ చేస్తే PDF దొరుకుతుంది. వాటిని నేను ప్రింట్ తీసుకున్నాను, సుప్రీంకోర్టు ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ చదువుకున్నాను. ఇదొకటి. చాలా కమిటీస్ ఉన్నాయి ఇండియాలో, కమిటీ రికమెండేషన్స్ కూడా మనకు చాలా ఉన్నాయి. అశోక్ దాల్వాయ్ కమిటీ ఆన్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఒకటి ఉంది, మలిమత్ కమిటీ ఆన్ క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్స్ ఉంది, హోతా కమిటీ ఆన్ సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ ఉంది, శాంతకుమార్ ప్యానెల్ ఆన్ PDF రిఫార్మ్స్ ఉంది. ఇలా చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి టాపిక్కి మనకి ఏదో ఒక కమిటీ ఉంది, కమిటీ రికమెండేషన్స్ ఉన్నాయి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని. సో మనం ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఒక సిస్టమేటిక్ ఫార్మాట్లో దొరికితే ఒక PDF లాగా క్రియేట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇంపార్టెంట్ రికమెండేషన్స్, అది మనం మళ్ళీ ఆన్సర్స్లో వాడుకోవచ్చు సజెషన్స్ అప్పుడు. ఇంకొకటి ఏంటి అంటే గవర్నమెంట్ స్కీమ్స్. మీకు గూగుల్ చేస్తే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ దొరుకుతాయి. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని మీ ఆన్సర్స్లో ఇప్పుడు ఛాలెంజెస్ ఏమున్నాయి, సపోజ్ హంగర్ అనేది ఒక ఛాలెంజ్ అని మనకు అనిపిస్తే
దాన్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసింది అనేది మనకు తెలియాలి, వెరీ ఇంపార్టెంట్ అది. దానికి రిలేటెడ్ కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, కొన్ని ఇనిషియేటివ్స్ ఉంటాయి, కొన్ని యాప్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఒక పీడిఎఫ్ ఫామ్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ క్వశ్చన్ని బట్టి మీరు అందులో పెట్టవచ్చు. లైక్ జడ్జ్మెంట్స్ అయిపోయింది, కమిటీస్ వాటి రికమెండేషన్స్ ఉన్నాయి, మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇంకో అదర్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డేటా. డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదో ఒక క్వశ్చన్ని జస్టిఫై చేయాలి అంటే మనకు డేటా ఉండాలి. సపోజ్ ఆ క్వశ్చన్ అనేది గ్లోబల్ హంగర్కి రిలేటెడ్ అనుకోండి. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఉంది, దాంట్లో ఇండియా 103rd ప్లేస్లో ఉంది. సో మన ఇంట్రొడక్షన్లోనే ఇండియా స్టాండ్స్ ఎట్ 103rd ప్లేస్ ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యాజ్ గివన్ బై ద ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని పడ్డది అనుకోండి, తెలిసిపోతుంది ఓకే తనకు తెలుసు ఇండియా ఇంత ఇలా ఉంది అని. లేకపోతే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన డేటా ఉంది, ఇండియాలో మాల్ న్యూట్రిషన్ ఎంత ఉన్నది, అండర్ వెయిట్ చిల్డ్రన్ ఎంత ఉన్నారు, హంగర్ ఎంత ఉన్నది, అనేమియా ఎంత ఉన్నది. మీరు ఈ డేటా పెట్టవచ్చు ఇంట్రడక్షన్లో, అక్కడ నుండి జస్టిఫై చేయవచ్చు, అలా పెట్టవచ్చు. లేకపోతే మీకు వాటర్ స్ట్రెస్ మీద ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇండియాలో వాటర్ స్ట్రెస్ ఉందా అని. 4% ఆఫ్ వాటర్, ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి ఇండియాలో, కానీ నియర్లీ 18% ఆఫ్ పాపులేషన్, 18% ఆఫ్ లైఫ్ స్టాక్ పాపులేషన్ డిపెండ్ అవుతున్నా. 4% ఆఫ్ వాటర్ ఇంతమంది క్యాటర్ చేయాలంటే ఎంత ప్రెషర్ పడుతుంది వాటర్ మీద. అలాగే మనం ఒక క్యాగ్ రిపోర్ట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, 70% ఆఫ్ సర్ఫేస్ వాటర్ బాడీస్ ఆర్ పొల్యూటెడ్ అని. సో ఈ డేటాను మీరు అక్కడ పెట్టగలిగితే ఇమీడియట్గా మనకు వాటరే లేవు, అందులోనే చాలా వరకు పొల్యూట్ అయి ఉన్నాయి అంటే అదొక వాటర్ స్ట్రెస్ క్రియేట్ చేసింది, ఆ క్రైసిస్లో ఉన్నాము. లేకపోతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కేప్ టౌన్ 0 డే చదువుంటాం మనం, సో అది తీసుకురావచ్చు. సో మీకు ఏంటంటే ఈ డేటా ఏంటంటే మీ యొక్క ఆన్సర్ మీకు తెలుసు, క్లారిటీ ఉందనే దానికి ఒక అథెంటిసిటీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు 4th సెట్ ఆఫ్ డేటా, ఇంకో సెట్ ఆఫ్ డేటా ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ అండ్ కేస్ స్టడీస్. ఎగ్జాంపుల్స్ అండ్ కేస్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక పాయింట్, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దాన్ని జస్టిఫై చేసుకోవడానికి మీకు ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఉండాలి. సో ఆ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు పేపర్ నుండి దొరుకుతాయి, మీరు వాటిని ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని పెట్టుకుంటే మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో కోడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు కంప్లీట్ ఇది స్ట్రాటజీ. మీకు ఫ్రేమ్వర్క్స్ ఉండి ఆ ఫ్రేమ్వర్క్స్లో ఫిట్ చేయడానికి మీ దగ్గర ఎగ్జాంపుల్స్, మీ దగ్గర డేటా, మీ దగ్గర సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్, మీ దగ్గర కమిటీ యొక్క రికమెండేషన్స్, మీ దగ్గర గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్, ఈ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే దాన్ని మీరు రిపీటెడ్గా రివైజ్ చేసి మీరు కనుక దాన్ని అంటే మెమరైజ్ చేసుకోగలిగి దాంట్లో ఇంటర్ కనెక్షన్స్ చేస్తూ క్వశ్చన్కి తగ్గట్టు ప్రాపర్ స్పెసిఫిక్ డేటాని తీసుకొచ్చి ఫ్రేమ్వర్క్లో ఫిట్ చేసి అడిగిన క్వశ్చన్కి తగ్గట్టు మనం ప్రాపర్ స్ట్రక్చర్డ్ మేనర్లో పెట్టగలిగితే మాత్రం బీ ఇట్ ఎనీ క్వశ్చన్ అండి, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో వీ కెన్ అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం భయపడాల్సిన అసలు అవసరమే లేదండి. ఈ ఫామ్లానే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. దానికోసం ఏదో ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యి ఈ ప్యాటర్న్లో మీరు ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. ట్రై చేసి ఎవాల్యుయేట్ చేయించుకోండి ఆన్సర్స్. ఇంకా ఏడ మిస్టేక్స్ చేస్తున్నారు మీరు, ఆ మిస్టేక్స్ని ఇంకా ఎలా రెక్టిఫై చేసుకోవాలో ట్రై చేయండి. ఇంకా మీకు మార్క్స్ రాలేదనిపించింది అనుకోండి, టాపర్స్ కాపీస్ మీకు దొరుకుతాయి. సైట్లో గూగుల్ చేస్తే మీకు టాపర్స్ కాపీస్ దొరుకుతాయి. ఆ టాపర్స్ కాపీస్ని మీరు ప్రింట్ తీసుకొని మనకన్నా ఇంకా వెరైటీగా టాపర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు మార్క్స్ వస్తున్నాయని అనలైజ్ చేసుకోండి. ఆ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అది మీరు కనుక మీ ఆన్సర్స్లో ఇంకల్కేట్ చేసుకోగలిగితే బెటర్ ట్రై టు ఇంకల్కేట్ చేయండి. దీస్ థింగ్స్ ఈవెన్ విల్ అప్లికబుల్ ఇన్ ఆప్షనల్ కూడా మీకు ఇలాంటి సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆప్షనల్ కూడా క్లియర్ అవుతుంది. ఈ ప్రాసెస్ మీరు కనుక ప్రాపర్గా చేస్తే జనరల్ కేటగిరీ కట్ ఆఫ్కి ఏదైతే ఉంటుందో దానికి నియర్లీ 50 to 60 మార్క్స్ మార్జిన్తో మీరు ఈజీగా గెట్ త్రూ అవుతారండి. సంకీర్త్, నిజంగా మీరు చెప్పిన ప్రిపరేషన్ విన్న తర్వాత నాకు అనిపిస్తున్నది ఒకటే, మీరు చెప్పిందే ఇంతసేపు ఉంటుంటే దీని వెనకాల నిజంగానే మీరు చెప్పినట్టు 5-6 ఏళ్ళ ఎంత కష్టం ఉందా అనిపిస్తుంది. అవును. సో మీ పేషెంట్స్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సివిల్స్ ఆస్పిరెంట్స్ ఐ థింక్ మీకు మంచి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. మన సంకీర్త్ ప్రిపరేషన్లో ఉన్న సీక్రెట్స్ అన్ని ఆయన ఓపెన్ చేశారు. నౌ హీస్ ఓపెన్ బుక్. సో మీరు మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వినండి దీన్ని ఒకసారి. ఖచ్చితంగా ఇది మీకు మంచి గైడ్లైన్స్ అవుతుందని మేము కూడా నమ్ముతున్నాం.